పరపీడనలో మ్రగ్గుతోన్న భరతమాత దాస్య శృంఖలాలను ఛేదించి స్వేచ్ఛా భారతాన్ని మనకందించిన పూజ్య బాపూజీని ఆనాడు రాజకీయోన్మాదం రాక్షసంగా పొట్టన పెట్టుకుంది. దీనికి కారణం హింస, మతోన్మాదం, రాక్షస రాజకీయం. దేశ సమైక్యత, సమగ్రత, అఖండతల కోసం నిరంతర నిర్విరామ కృషి సల్పిన శ్రీమతి ఇందిరాగాంధీ సైతం తన రక్షక భటులే భక్షక భటులైన దుష్ట సమయంలో అసూలు బాసింది. దీనికి కారణం హింస, మతోన్మాదం, రాక్షస రాజకీయం. దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకువెళ్లే అద్భుత వైజ్ఞానిక పథకాలతో ప్రజా జీవితాన్ని చైతన్యవంతం చేసిన శ్రీ రాజీవ్ గాంధీపై మద్రాస్ నగర సమీపంలో అతివాద తత్వం నిండిన అంతర్జాతీయ దుష్ట ముష్కర్లు జరిపిన అతి హేయమైన నీచమైన చర్య మనిషిలోని రాక్షసత్వానికి పరాకాష్ఠ. ఎక్కడికి వెళ్తాం? మనం ఏమైపోతాం? గజానికి ఒక గాంధారీ పుత్రుడు పుట్టుకొచ్చే దుష్ట సాంప్రదాయాన్ని మనమే పెంచి పోషిస్తున్నామా? శక్తులు నిండే నెత్తురు మండే యువత భవిత ఏమిటి? హింసే మన నినాదమా? హత్యావేశమే మన భావావేశమా? కాదు. మానవతను, మన సృజనాత్మక కళలను మనం మరిచిపోకూడదు అంటూ ఆశావాదంతో భారతదేశపు ఓ సగటు నిరుద్యోగి పాడుకునే అందమైన పాట ఈ కీచురాళ్ళు. యువత నిర్వీర్యం కాకూడదని, యువశక్తి నవభారత నిర్మాణంలో మహోజ్వాల శక్తిగా కర్తవ్యాన్ని నిర్వర్తించాలని కోరుకుంటూ కాసులతో కళలతో కళకళలాడిన సువర్ణాక్షరాల గత చరిత్ర పునరావృతం కావాలనే ఆశాభావానికి మా దర్శకుడు ఇచ్చిన ఆహ్లాదకర రూపమే ఈ చిత్రం. దేశం కోసం తమ చివరి రక్తపు బొట్టును సైతం ధారపోసిన మహానాయకులకు అంజలి ఘటిస్తూ వారి దివ్య స్మృతికి మా ఈ చిత్రాన్ని అంకితమిస్తున్నాం. Good evening. I am here proudly announces for the press, Mr. Venki is elected as a new chairman of Hotel Red Lips Group of Hotels. Thank you. +2+3+2 is equal to unemployment and frustration. నిరుద్యోగ సమస్య, నిరాశ, నిస్పృహ. సామాన్యుడు డిగ్రీలతో పొట్ట చేత పట్టుకొని అన్నమో రామచంద్ర అంటూ తిరిగిన చోటుకి తిరగకుండా ఉద్యోగం కోసం వేటాడుతుంటే దౌర్జన్యం మనిషిని మనిషి దోచుకు తినమని చెప్తుంది. ఏమిట్రా ఎక్కిళ్ళు కార్పొరేషన్ కూడా పనిచేయడం లేదు, కాస్త అడ్జస్ట్ చేసుకోవాలి. నిన్నెవరో తలుచుకుంటున్నారా? మనకెవరున్నారా తలుచుకోవడానికి? నువ్వేమన్నా రాజకీయ నాయకుడు కొడుకువా? వినిపిస్తుందా ఆ భయంకరమైన కీచురాల సంగీతం? మిస్టర్, ఏమైనా గుండాల కింద కమ్మేశావు? ఆయనకి కళ్ళు కనిపించవు. సారీ, ఏమైంది? ప్లీజ్ ఏమనుకోవద్దు. ఐఎమ్ వెరీ సారీ మ్యాన్, డోంట్ మైండ్. మేమిద్దరం ప్రేమించుకున్నాం, మాకెవ్వరూ లేరు. నన్ను పెంచిన పెద్ద మనిషి ఈ అనామకుడితో నా పరిచయం ఇష్టం లేక నన్ను పెంచిన రుణానికి బదులుగా నన్ను ఆ గుండాలకు అమ్మేశాడు. నా పేరు హరి. సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. దట్ బ్రాట్ us together. అయితే మీది కూడా మారుటే అన్నమాట. వెల్కమ్ టు ది గ్యాంగ్. ఒక్క నిమిషం రా. అవును, ఆ పిచ్చోడు చెప్పింది నిజమే. వినిపిస్తుంది ఆ కీచురాల ధ్వని. ఇవిద్దరు ప్రేమికులకు ప్రేమ చిహ్నాలు, మనలాంటి నిరుద్యోగులకు ఆత్మబంధువులు. లిసన్, కీచురాళ్ళు.
మ్యాన్, దేర్ ఇట్ ఈస్. ఆ కనిపించే బిల్డింగే మన నిరుద్యోగ నివాస్. ఇట్స్ గట్ ఎ బ్యూటిఫుల్ బాత్రూమ్, పెద్ద డైనింగ్ హాల్, ఒకటేమిటి ఎన్నో సోపానాలు. సో మేక్ యువర్ సెల్ఫ్స్ ఎట్ హోమ్ అండ్ ఫీల్ కంఫర్టబుల్. ఐ సే మ్యూజిక్ ఇస్ డివైన్, మ్యూజిక్ ఇస్ గాడ్. ఇక్కడ ఎంత అరిచినా ఏడ్చినా ఎవడూ పల్లెత్తు మాట అంటూ కావలసినంత సృజనాత్మకత, క్రియేటివిటీ, ఇమాజినేటివ్ వరల్డ్. ప్రస్తుతానికి ఈ బిల్డింగ్ లో మేమే కోటీశ్వర్లం. మీకు ఇంకో విషయం తెలుసా, ఇక్కడ మాకెవరికి ఆకలేదు. రేపటి నుంచి మీ ఇద్దరికి కూడా. సో మేక్ యూర్ సెల్ఫ్ హ్యాపీ అండ్ ఎంజాయ్ యూర్ సెల్ఫ్. ఎస్. గుడ్ న్యూస్ ఫర్ యూ. గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ గోల్డ్ మెడలిస్ట్ అంటే మీరు అలా నమ్మలేదు. జీతం 3500, సదనపు సౌకర్యాలు, ఇల్లు, కారు, ఇక మిమ్మల్ని అందరినీ నేనే పూజిస్తాను. స్టాప్ స్టాప్ స్టాప్. ఎరా ఇంటర్వ్యూ కాలా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. త్వరగా వెళ్ళరా, తండూరి చికెన్ తిన్నాం. రామయ్య వస్తావయ్యా, రామయ్య వస్తావయ్యా, రామయ్య వస్తావయ్యా, రామయ్య వస్తావయ్యా, मैंने दिल तुझको दिया, मैंने दिल तुझको दिया, రామయ్య వస్తావయ్యా, రామయ్య వస్తావయ్యా. ఎరా గోల్డ్ మెడల్, ఏమైంది నీ ఉద్యోగం? నీకు ఉద్యోగం రాదన్న సంగతి నాకు ముందే తెలుసురా. నిన్ను ఇంటర్వ్యూ చేశాడే ఆ సునకేశ్వరరావు. వాడికి కావాల్సింది నీ మేధస్సు గోల్డ్ మెడల్ కాదురా, వాడికి కావాల్సింది ఆమ్యామ్య. అది మన దగ్గర లేదు. అందుకే నీ ఉద్యోగం ఆమ్యామ్య అంటే రాదు అన్నమాట. మనం అందరం కలిసి ఓ మ్యూజికల్ ఆర్కెస్ట్రా పెడితే అంటే బ్యాడ్ ఐడియా, కానీ అదంతా రోడ్ అమ్మట. రామయ్య వస్తావయ్యా, రామయ్య వస్తావయ్యా. సిటీలో రెడ్ లిప్స్ హోటల్ వాళ్ళకి మ్యూజిక్ ఆర్కెస్ట్రా కావాలంటే, అదే యూత్ ఎంటర్టైన్ చేయడానికి. మనం ట్రై చేద్దాం. ఏమని? ఎక్స్ప్రెషన్ చేంజ్. ముందు ఆవుదం తెలుసు మాత్రం బాబు మార్చా. ఓం విఘ్నేశ్వరాయన్ మహా. జీవితం అంటే అంతులేని ఓ పోరాటం అని అడుపు మాడి ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. మాకు ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఈ హోటల్లో ఉద్యోగం దొరికి మాకు ఫుడ్ దొరికే అరేంజ్మెంట్ చెయ్యి స్వామి. గణపతి గారు ఓకే అన్నారా? డోంట్ వరీ బాయ్స్, ఈ ఉద్యోగం తప్పకుండా మనకే దొరుకుతుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎస్ సార్, వీడు గిటార్ అదరగొట్టేస్తాడు సార్. ఎస్ సార్. వీడు సాక్సోఫోన్, వైబ్రోఫోన్, మెగాఫోన్, ఏ ఫోన్ అయినా సరే బ్రహ్మాండంగా ఉదిస్తాడు సార్. ఇకపోతే ఈ కళ్ళజోడు సార్ ఎప్పుడు ఆకలి ఆకలి సార్. వీడు అఖిలాంధ్ర దేశం దద్దరిలా డాన్స్ చేస్తాడు సార్. ఎలా కావాల్సిన వాయిస్తాడు సార్. ఐ మీన్ డ్రమ్స్. నా పేరు హరి, నేను మ్యూజిషియన్. ఈ అమ్మాయి వెరీ గుడ్ మోడర్న్ సింగర్, చాలా బాగా పాడుతుంది సార్. ఈ హోటల్లో కనీసం నిలబడే అర్హత లేని మీరు నా రెస్టారెంట్ లో మ్యూజిక్ ఆర్కెస్ట్రా పెడతారా? ఆర్ యూ జోకింగ్? నో సార్, ఐ మీన్ ఇట్. సార్ ప్లీజ్ సార్, మా అందరికి ఒక్క అవకాశం ఇచ్చి చూడండి సార్. మేము ప్రోగ్రామ్ అదరగొట్టేస్తాం సార్. సార్ ప్లీజ్ సార్, డోంట్ సే నో సార్. ఒక్క ఛాన్స్ ఉంది సార్. ఎవరన్నాయో వీళ్ళు? చందా కోసం వచ్చారా? అవుట్, గెట్ అవుట్. ప్లీజ్ సార్, ప్లీజ్ మ్యాన్ సార్, మా మాట తీసుకోండి సార్ ప్లీజ్. ఎంతో ఏమో ఎవరికి తెలుసో ఇంత సౌఖ్యమనే జపజాల. బాబు, ఇది కాపీ రాగమా బాబు? ఏమో బాబు, కాఫీ టీయో మనకి రాగాల సంగతి తెలియదు బాబు. అలాగా బాబు. బాబులకు వేళాఘోళంగా ఉన్నట్టుంది. ఒరేయ్, ఇప్పుడు ఇదే కాపీ రాగాన్ని మన పద్ధతిలో మొదలుపెట్టి వెస్టర్న్ పద్ధతిలో ముగిస్తాను. ఓకే? ఓకే. ఎంత స్వీట్ వాయిస్. అయ్యో బాబు, రండ్రా. కిచురాళ్ళు చిక్కటింట మగ్గు చిచ్చురాళ్ళు, కిచురాళ్ళు గొంతు చించుగొన్నరే కోళ్ళు, పొద్దుగుకు వేళ